ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది ఈడీ. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీంతో ఈ రోజు ఉదయం 10:30 నుంచి విచారణ కోసం కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకోగా విచారణ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈడీ విచారణలో కేటీఆర్ను ప్రధానంగా నగదు బదిలీ చుట్టూ ప్రశ్నలు సంధించారని, నిబంధనలు పాటించకుండా ఇండియన్ కరెన్సీని పౌండ్లలోకి మార్చి పంపడంపై ఈడీ ప్రశ్నించినట్లుగా సమాచారం. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపులో ఫెమా నిబంధనల ఉల్లంఘనపైన వివరాలు సేకరించినట్లుగా తెలిసింది. విచారణ తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తిగా విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణలో అడిగిన ప్రశ్నలే ఈడీ విచారణలోనూ అడిగారని, తనకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. రెండు సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది.